హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సండే కదా, అందరి ఇళ్ళల్లో ఏం చేసుకున్నారు? మేమైతే చికెన్ చేసుకున్నామండి. మీరైతే ఏం చేసుకుంటున్నారు? కామెంట్లో తెలియజేయండి. ఇలా చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను, చూడండి. చూసి వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ముందుగా మ్యాగ్నేట్ చేసుకుంటున్నా. మ్యాగ్నేట్కి కావాల్సిన పదార్థాలు: అల్లం, వెల్లుల్లి. వీటిని ఫస్టే నేను మిక్సీ వేసి పెట్టుకున్నానండి. అది దీంట్లో వేసేస్తున్నా. తర్వాత 1 స్పూను ఉప్పు, 2 స్పూన్లు కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఒక పావు గంట బాగా కలపాలి. ఇలా బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఒక పావు గంట బాగా పట్టాలండి. లెగ్ పీసులకి ఇట్లా బాగా కలపండి. ఈ కేజీ చికెన్తోనే నేను ఫ్రై చేస్తాను, పులుసు చేస్తానండి. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోద్ది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి దీన్ని. మూత పెట్టి పావు గంట పక్కన పెట్టేసుకోండి. అంతలోకి మనం చికెన్ గ్రేవీలోకి 1 ఉల్లిపాయను, 1 టమాటా కట్ చేసుకోవాలండి చికెన్ గ్రేవీ కోసం. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక ఉల్లిపాయ, ఇంకొక టమాటా వేసుకోవాలండి. మాకు గ్రేవీకి మీడియంగా సరిపోద్ది గ్రేవీ, అందుకని 1 ఉల్లిపాయ, 1 టమాటా తీసుకున్నాను. అయిపోయిందండి కట్ చేయటం. ఇప్పుడు గ్రేవీ కోసం 1 కళాయి తీసుకొని స్టవ్ వెలిగించి ఆ కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెంసేపు హీట్ ఎక్కాలండి. ఆయిల్ కొంచెంసేపు హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, టమాటాలు ఆయిల్లో యాడ్ చేయాలి. ఇలా కలపాలి. ఈ ఆనియన్స్, టమాటాలు తొందరగా ఆగటానికి డైలీ చెప్తానే ఉంటాను కదండి, ఏవైనా కొంచెం తొందరగా ఆగాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉండనివ్వాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో
ఇదిగోండి ఇట్లా మెత్తబడితే చాలండి. ఇట్లా మెత్తబడిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు, ఒక 10-11 జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకుంటున్నానండి. గ్రేవీ బాగుండిద్ది. ఇది ఆప్షనల్ అండి, ఉన్నవాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేని వాళ్ళు యాడ్ చేసుకోకపోయినా బాగానే ఉండేది కర్రీ. మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను యాడ్ చేస్తున్నానండి. వేసుకుంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా జీడిపప్పు యాడ్ చేసుకుంటే జీడిపప్పు వేసాం కదండి, అవి కూడా కొంచెం ఆగాలి. అందరు వీడియోస్, లాంగ్ వీడియోస్ చూస్తున్నారులే కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. చూడండి చాలా ఈజీగా తయారు చేసుకునే కర్రీస్ అవి చూపిస్తానండి రోజు. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయ, టమాటా, జీడిపప్పు వేగినాయండి. వీటిని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం కొంచెం సేపు. ఇవి చల్లారే లోపల మనం చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ చికెన్ ఫ్రై కోసం ముందుగా స్టవ్ మీద సేమ్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయాలండి. కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నా కదండి, ఈ చికెన్లో నుంచి నేను కొన్ని పీసెస్ ఫ్రైకి వాడుతున్నా. అవేమేమి పీసెస్ అంటే లెగ్ పీసులు అండి. ఫస్ట్ మా పిల్లలకి చాలా ఇష్టం లెగ్ పీసులు. లివర్లు అండి, లివర్లు కూడా ఫ్రై బాగుండేది. తర్వాత కొన్ని మెత్తటి పీసెస్ అండి. ఇంతవరకు ఫ్రై చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి మనం. చాలా తొందరగా అయిపోద్దండి ఇట్లా చేస్తే ఫ్రై. చాలా టేస్టీగా కూడా ఉండుద్ది. హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఫస్ట్ 5 minutes. ఇలా మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉంచాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ తగ్గించి దాని మీద ఒక మూత పెట్టుకోవాలండి. ఆవిరికి బాగా ఉడికిద్దండి ముక్క. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేయాలండి.
మూత ఓపెన్ చేసి ఇట్లా కలుపుకోవాలి. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్టు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అవసరం లేదండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదండి, ఇంకొంచెం సాల్ట్ పట్టిద్ది. సాల్ట్, కారం చూసుకొని వేసుకోవాలండి. ఉప్పు కారాలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తింటారు కాబట్టి చూసుకొని వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తగ్గించుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోండి. కలుపుకోవాలి. ఇలా మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. మరలా మూత ఓపెన్ చేసి చూసుకొని తిప్పుకోవాలండి. చూసారు కదండి, క్రిస్పీగా తయారవుతుంది ఫ్రై. ఇలా వేగిన తర్వాత నేను ముందలే ధనియాల పొడి అవన్నీ పేస్ట్ పొడి చేసుకొని పెట్టుకుంటానండి. ధనియాల పొడి, గరం మసాలా కూడా ముందలే పొడి చేసుకొని పెట్టుకున్నా. గరం మసాలా, వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటా తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉండిద్ది. ఓకే, మనకి చికెన్ ఫ్రై తయారైందండి. దీంట్లోకి కొంచెం చికెన్ మసాలా, చికెన్ మసాలా వేసి ఒకసారి తిప్పుకోండి. మంటను లో మీడియంలో పెట్టండి, మసాలా వేసాం కదా మాడిపోద్దండి.
చికెన్ మసాలా వేసిన తర్వాత 2 నిమిషాలు కలిపిన తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకుంటానండి నేను. కొంచెం నిమ్మకాయ పిండి కలపండి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్. అంతేనండి, రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎవరైనా చేసుకోవచ్చండి, చాలా ఈజీ కాబట్టి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. అంతేనండి, నోరు ఊరిచ్చే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మనకి. ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం మనం. భలే ఉంది. మసాలా, ఉప్పు, కారం మొత్తం సరిపోయిందండి. ఎలా ఉంది? బాగుందా? తింటావా కొంచెం? బాగుందా చికెన్ ఫ్రై? ఓకేనండి, మీకు కనుక ఈ కర్రీ నచ్చితే ట్రై చేయండి ఇంట్లో. డెఫినెట్గా ఈజీగా అయిపోద్ది, టైం కూడా ఎక్కువ తీసుకోదండి, చాలా టేస్టీగా ఉండిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.